అవకాశం ఉందండి ఈ రోజు? అటువంటి అవకాశం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? కావలసినవన్నీ నువ్వే చేసుకున్నావు. ఏం చేయాలో అన్ని నువ్వే డెవలప్ చేసి పెట్టావు. న్యాయాన్ని, చట్టాన్ని నీ ఇంట్లో కట్టేసుకున్నావు. ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీసులను నీ పార్టీ కార్యకర్తలుగా వాడుకొని నీవు కిడ్నాప్లు చేయించావు, అర్ధరాత్రి గోడలు దుంకించావు. వేలాది హెబియస్ కార్పస్ పిటిషన్లు ఈ రోజు రాష్ట్ర హైకోర్టు బెంచ్ లో ఉన్నాయంటే దానికి కారణం పోలీసులు కాదా? అదే విధంగా కొన్ని వేల కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్లు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన నమోదయ్యాయంటే ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ఆ రోజుల్లో ఉండిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి గమనించాను, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ కక్ష సాధింపు చర్యలకు దిగనే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా సెట్ చేసుకోవాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా సెట్ చేసుకోవాలి, అవినీతి పరులైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను ఏ విధంగా దారిలోకి తెచ్చుకోవాలి, ప్రజా సంక్షేమాన్ని ఏ విధంగా పరుగులెత్తించాలి, అభివృద్ధి వైపు ఎలా పరుగులు తీయాలి, దివాలా తీసిన రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా సమకూర్చుకోవాలి, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ యొక్క చీకటి సంబంధాలను తొలగించి అసలైనటువంటి అభివృద్ధి సంబంధమైనటువంటి సంబంధాలు ఎలా నెలకొల్పాలి, ఈ విధంగా వాళ్ళ ఆలోచనలు సాగుతూ ఉంటే నీకున్నటువంటి పత్రికను, నీకున్నటువంటి మీడియాను అడ్డం పెట్టుకొని ఈ రోజు ఇటువంటి కారుకూతలు కూయడానికి, ఈ విధమైనటువంటి తప్పుడు వార్తలు రాయడానికి ఎన్ని గుండెలు ఉన్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకటి జరిగిందండి, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఒక డిబేట్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఒక నివేదిక తయారు చేశారు, హౌ డెమోక్రసీ ఇస్ డైయింగ్. ఆ నివేదికలో వాళ్ళు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ గురించి. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ నివేదికలో ఆంధ్రప్రదేశ్ ని ఎగ్జాంపుల్ గా చూపించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గెలిచినటువంటి వెంకటకృష్ణ గారు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనా? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో హౌ డెమోక్రసీ డైస్ అనే ఒక నివేదికను విడుదల చేశారు వాళ్ళు. అదేంటి మరి అప్పుడు ప్రభుత్వానికి అవార్డు ఇవ్వాలి కదా, గత ప్రభుత్వానికి. అదే చెప్తున్నా, అవార్డు కాదు, వాళ్ళన్న మాటలు నేను ఇప్పుడు ఉటంకిస్తున్నా వినండి. అసలు ప్రజల చేత ఎన్నుకోబడేటి, ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వాలు తర్వాత నిరంకుశత్వాన్ని ఎలా పెంచి పోషిస్తాయో, రాజ్యాంగాన్ని ఎలా తొంగలో తొక్కుతాయో, ప్రజల అధికారాలకి ఎలా వాళ్ళు ఇబ్బంది కలిగిస్తారో, ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛను ఏ విధంగా హరిస్తారో, ఇట్ ఈస్ లైవ్ ఎగ్జాంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఇండియా అని చెప్పి ఒక పారాగ్రాఫ్ దాంట్లో క్రోడీకరించారు. ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి సాగించినటువంటి అరాచకమైనటువంటి పాలన కానీ కూటమి ప్రభుత్వం నెల రోజుల్లో చేస్తున్నటువంటి పనుల గురించి కాదు. కూటమి ప్రభుత్వము నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా అవినీతిని కానీ లేకపోతే ఆయన అరాచకాన్ని ఎప్పుడు ప్రోత్సహించడండి. ఆయన అరాచకాన్ని ఎప్పుడు ప్రోత్సహించడు. తన పార్టీ కార్యకర్తలైనా ఇంకెవరైనా సరే ఆయన అరాచకాన్ని ఎప్పుడు కూడా సహించడు. ఇక్కడ జరగవలసింది ఏంటంటే సంస్థాగతంగా స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అంటే ఏమిటనేది ప్రజలకు తెలియాలి. ఏ విధంగా ప్రజలు ఇన్ని రోజులు ఉక్కు పాదం కింద నలిగిపోయారో, నోరు ఇప్పడానికి ఎందుకు భయపడిపోయారో, ఎందుకు సీనియర్ సిటిజన్ అయినటువంటి రంగనాయకమ్మ గారిని అన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి హింసించారో, అదే విధంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఎలా చంపేశారో, నాసిరకం మద్యం సప్లై చేస్తున్నాడంటూ మాట్లాడినటువంటి మా చిత్తూరు జిల్లా వాసి తెల్లవారేసరికి శవమే ఎలా తేలాడో, ఆ కేసు ఎలా ఆత్మహత్యగా చిత్రీకరించబడిందో, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు తెలియాలి. ఎందుకు నేను ఈ ప్రస్తావన తెస్తున్నానంటే అరాచకమైనటువంటి పాలన సాగించినటువంటి జగన్ రెడ్డి ఈ రోజు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయాడు. నీకు నైతిక హక్కు లేదని మేము అంటున్నామంటే, నీ పరిపాలన సక్రమంగా జరిగి ఉంటే, నీ పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరిగి ఉండింటే, నువ్వు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టి ఉండింటే, చట్టానికి నువ్వు బాసుడుగా లేక చట్టానికి బద్ధమైన పరిపాలన సాగించింటే ఈ రోజున ప్రశ్నించవచ్చు. రైట్ రామకృష్ణ గారు, రైట్ రజనీ గారు, గుడ్ ఈవినింగ్.